హాయ్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అజరీను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ ఇంకా మనం ఫ్రెంచ్ సిటీ నుంచి బయలుదేరిపోయాము. ఇప్పుడు మనం వెళ్తున్నాము మహాబలిపురానికి. మరొకసారి ఈ ఆర్చ్ని చూసి టాటా బాయ్ బాయ్ చెప్దాం. మనము టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాము. అండ్ ఈ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మళ్ళీ హోటల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఆ హోటల్స్ అలా ఉండినాయి, ఇలా ఉండినాయి, ఓహో అది ట్రై చేయాల్సింది, ఇది ట్రై చేయాల్సింది, బ్లా బ్లా. దారి మధ్యలో కనిపించిన కొంతమంది ట్రావెల్ బ్లాగర్స్ వీళ్ళందరినీ చూస్తూ సో అట్లా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ బీచ్ వ్యూ రెస్టారెంట్స్, బీచ్ వ్యూ హోటల్స్ అయితే ఎట్లా ఉంటాయి, స్టే ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ పాండిచేరిలో మనం చూసుకొని వెళ్ళాల్సిన ప్లేసెస్. సో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా లంచ్ టైం అయ్యే సమయానికి ఎక్కడన్నా ఆగుదామని అనుకున్నాము. కొంచెం లేట్గానే తిందామని అనుకున్నాం, హెవీగానే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. సో ఇది నేను ఆల్రెడీ మీకు షార్ట్ పోస్ట్ చేశాను, చూసుంటారు కదా. అరేబియన్ మండి హోటల్ అని ఉంది, అందులో వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్ స్పెషల్ అంట. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసి కొంచెం ముందుకెళ్ళి చూసినా మాకేమీ కనబడలేదు వెజ్వి. సో మళ్ళీ ఇక్కడికే వచ్చాము. సో ఇక్కడైతే నేను ప్రాన్స్ ట్రై చేశాను, ఫిష్ కూడా ట్రై చేశాను. ఓన్లీ స్టార్టర్సే తిన్నాను, ఇంకా రైస్ అసలు నేను తినలేదు. వెజ్ మంచూరియన్ పృథ్వీ తిన్నాడు. అండ్ తర్వాత మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా ట్రై చేసింది. ఈ టోపీ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసాము. వెజ్ అయితే ఇంకా బాగుండేదని అనిపించింది, బట్ అక్కడ లేదు. ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ వెళ్తున్నంతసేపు అక్కడ విగ్రహాలన్నీ తయారు చేస్తుంటారు కదా, అవన్నీ మేము వర్షినికి చెప్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకు వస్తూ ఉంటాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ అని చెప్పి. 1-2 చోట్ల అడిగి చూసాము ఆ ప్రైజింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. కానీ చాలా ఎక్కువ చెప్తున్నారు వాళ్ళైతే. కానీ టెంపుల్స్కి ఇక్కడ నుంచి విగ్రహాలని తీసుకొస్తూ ఉంటారు కదా, ఆర్డర్ ఇచ్చి చేయించి మరి తీసుకొస్తూ ఉంటారు. వాటిని ఎట్లా తీసుకొస్తారు ఏంటి, మండపాలు కానీ విగ్రహాలు కానివ్వండి, ఎక్కువగా వినాయకుడివి, ఆంజనేయ స్వామివి, తర్వాత అమ్మవారి విగ్రహాలు, సాయిబాబా విగ్రహాలు, ఇవి ఎక్కువ బాగా కనిపించాయి అన్నమాట. ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళని చూస్తూ ఉంటే భలే ముచ్చటేసింది. ఇంత పెద్ద ఆర్ట్ రావడం అంటే అది వాళ్ళకు మాత్రమే సొంతం కదా, మనమైతే ట్రై చేయలేం కదా. అలా మాట్లాడుకుంటూ ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఏదో మ్యూజియం లాగా కనిపించింది. చూద్దాం అనుకుని లోపలికి అయితే వెళ్ళాం. కానీ లోపలికి వెళ్ళిన విషయం నేను చెప్తాను, ఇక్కడ ఒరిజినల్ ఆడియో పెడుతున్నాను చూడండి. లోపలికి వెళ్ళాక ఇదంతా కొంచెం వర్షిని ఏజ్ పిల్లలది కాదు, అండ్ అంత వర్త్ కూడా అనిపించలేదు. అంటే డైనోసార్ పార్క్ హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఉంది, అది మేము చూసాము. ఇఫ్ ఇన్ కేస్ వీడియో లింక్ కావాలంటే చెప్పండి, నేను పెడతాను. ఇప్పుడు మనము ఏదో ఇండియా స్పేషల్ మ్యూజియం ఉందంట, ఆ మ్యూజియంకి వచ్చాం. 5 బ్రదర్స్కి ఆన్ ది వేలో ఉంది. ఇక్కడ అక్కడ అదేంటిది సీషెల్, ఇండియన్ సీషెల్ మ్యూజియం వెళ్దాం అనుకున్నాము. టికెట్ ఒక్కొక్కరికి 400 అంట. అదేదో అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంది, అంటే చిన్నపిల్లలు 8 to 10 years అట్లా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడంగానే అట్లా అనిపించింది. ఈఫిల్ టవరు, తర్వాత టైటానిక్ షిప్, డైనోసార్ అట్లా ఏవో ఉన్నాయి. ఇంకా మనకి ఎందుకులే అని బయటకు వచ్చేస్తాం. వర్త్ అంకుల్ని అడగాలి, అంకుల్ మీరు ఎలా చెక్కుతున్నారు వీటిని అని. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇక్కడ అన్ని గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు, సింహాలు, ఏనుగులు, దేవతామూర్తులు. వెల్కమ్. వేర్ దిస్ వే 5 రథాస్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. వచ్చేసింది అదే కదా, అది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5 రథాస్ దగ్గరికి వచ్చాం. మహాబలిపురంలో ఉన్నాము. ఇక్కడ 5 రథాస్ టెంపుల్ ఉంటుంది, బీచ్ ఉంటుంది, అండ్ సపరేట్గా ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. దాని పేరేంటో ఉంటుంది అక్కడ. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ 5 రథాస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాం.
రీచ్ అయిపోయాము. మనం ఇప్పుడు మహాబలిపురంకి ఎక్కడి నుంచి వచ్చాం? పాండిచ్చేరి నుంచి వచ్చాం. మర్చిపోయా. పాండిచ్చేరిలో మార్నింగ్ బయలుదేరాము. ఇక్కడికి మనం రీచ్ అవ్వడానికి ఒక 70 కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి. సో ఇక్కడికైతే రీచ్ అయ్యాము. యాక్చువల్గా మహాబలిపురంలోని 5 రథాల పేర్లు ఏంటి, ఈ 5 రథాల ప్రాముఖ్యత ఏంటో మనం మాట్లాడుకున్నాము. వీటిని ధర్మరాజ రథం, భీమరథం, అర్జున రథం, నకుల సహదేవ రథం మరియు ద్రౌపది రథం అని ఉంటాయన్నమాట. ఏంటి అసలు ఈ రథాల ప్రాముఖ్యత అంటే, ఇందులో ఈ 5 రథాలు శివుడు, విష్ణువు, ఇంద్రుడు, దుర్గా, యుధిష్ఠరుడు ఇలా దేవతలకు అంకితం చేయబడ్డాయి అన్నమాట. భారతదేశ సంస్కృతి అలాగే మతపరమైన బహుతత్వాన్ని ఇది ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో మనం రీచ్ అయిపోయాము మహాబలిపురంకి. అండ్ ఈ మహాబలిపురాన్ని పరిపాలించిన రాజు పల్లవరాజు అండి. పల్లవులు నరసింహవర్మన్ అనమాట 17వ శతాబ్దంలో స్థాపించారు. ఇక ఆలయ రథాల ఆకారంలో ఉన్న మండపము, ఇంకా గ్రనైట్ రాతి వీటితో చేశారంట. ఇదంతా కూడా షోర్ టెంపుల్ అలంకరించబడిన రాతితో ఇది తయారు చేయబడింది. అండ్ ఇందులో మహాబలిపురంలో ఉన్న దేవుడు ఎవరు అని అంటే శివుడు, విష్ణువు అంటే 2 దేవతామూర్తులకి అంటే శైవతత్వానికి విష్ణుతత్వానికి సంబంధించిన విగ్రహాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవే మనము వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు స్పెషల్గా చెప్పేది ఏమి ఉండదు. ఇంకొక విషయం మీకు తెలుసా, మహాబలిపురానికి నిక్ నేమ్ కూడా ఉందట. మొదటి యూరోపియన్ అన్వేషకులు ఇక్కడికి చేరుకున్నాక దక్షిణ భారత నగరంలో ఈ మహాబలిపురం అని పేరుని వాళ్ళు 7 పగోడాలు అని పెట్టారంట. అదేంటో మరి వెరైటీగా. అండ్ మహాబలిపురానికి ఒక పురాణం కూడా ఉంది. ఏంటి అసలు ఈ సిటీ ఎందుకు ఏర్పడింది అని అంటే, ద్రౌపది శాపం ఉంది. అంటే స్థానిక పురాణాల ప్రకారము పాండవుల భార్య ద్రౌపది మహాబలిపురంలో ఒక లింగాన్ని శపించిందంట. ఈ శాపం వల్ల సముద్రం తగ్గిందని, ఫలితంగా ఈ పట్టణం ఆవిర్భవించిందని నమ్ముతూ ఉంటారు. ఇది ఒక స్టోరీ ఉంది ఇక్కడికి సంబంధించి. ఎందుకు ఇంత బాగుంటుంది అని అంటే చూసి తీరాల్సిందే. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా పాలర్ నది పక్కన ఈ కట్టడం ఉంటుంది. అంటే బ్యాక్ వాటర్స్, బంకింగ్హమ్ కాలువ ఇవన్నీ కూడా మహాబలిపురానికి దాదాపుగా 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అండ్ సముద్రం పక్కన ఇంకా బాగుంటుంది. అక్కడి వరకు ఈసారి మేమైతే వెళ్ళలేదు, ఇక్కడి వరకు వెళ్ళాము. అక్కడి వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాము అండ్ అక్కడి వరకు వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంది. ఈవెన్ పార్కింగ్కి కాస్త ప్లేస్ కూడా లేదనమాట. అందుకని మేము ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. ఆల్రెడీ చూసామంటే వర్షినికి కొంచెం గుర్తుండే ఏజ్లో 7-8 ఇయర్స్ ఏజ్లో అక్కడికి వెళ్ళాము. 6-7 ఇయర్స్ అనుకుంటా. తనకు గుర్తుంది ఆ ప్లేస్. అండ్ ఇప్పటికీ కూడా మా దగ్గర ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉన్నాయి కాబట్టి తను కూడా ఓకే అనింది. అక్కడికి వెళ్ళి మేము రిటర్న్ రావడానికే మాకు ఒక 45 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ పార్కింగ్ చేయడానికి అసలు లేదు ప్లేస్ అక్కడ. అందుకని ఇంకా మేము దాన్ని స్కిప్ చేసేసాము. ఈ 5 రథాస్ వరకు చూసుకొని వచ్చేసామన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక మహాబలిపురం వెళ్తే ఆ ప్లేస్ని ఖచ్చితంగా చూడాలి, చాలా బాగుంటుంది. అక్కడ ఆ సముద్రం ఒడ్డున హార్స్ ఉంటుంది, దాని మీద మనల్ని తిప్పుతారు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ అక్కడ అంతా నడుస్తూ ఆ టెంపుల్ అదంతా చూడడము, పిక్స్ తీసుకోవడం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఎండగా ఉందనుకోండి, ఇసుకకి ఆ వేడికి భలేగా అనిపిస్తుంది. కానీ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఐ థింక్ 3-4 అవుతున్న టైంలో చాలా ప్లెజెంట్గా అనిపించింది ప్లేస్ అంతా కూడా. అండ్ ఇవన్నీ కూడా ఈ రథాస్ కూడా ఒక్కొక్క రథం ఎవరెవరివి నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ఎలిఫెంట్ దగ్గర చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పిక్స్ దిగడానికి.
ఈ రథం దగ్గర స్పెషల్గా చాలామంది ఇష్టపడతారు ఫొటోస్ దిగడానికి. మేము కూడా అదే చేసాం. కానీ ఈసారి పిక్స్ దిగుతూ ఉన్నప్పుడు ఏంటంటే పక్కన మన ఫోటోల్లో వేరే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు చాలామంది. అండ్ సముద్రం ఒడ్డున ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే నీలకంఠేశ్వర మహాదేవ ఆలయం ఉంది. అది ఆనకట్ట నీటి కింద ఇయర్లో ఒక 6 months పాటు కిందికి వెళ్తుందంట. అయితే తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ బయటకు కనిపిస్తుందంట. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనము ఈ నీలకంఠేశ్వర టెంపుల్ 5 రథాస్ టెంపుల్ మధ్యలో కొండ మీద ఇంకో టెంపుల్ ఉంటుంది. ఆ కొండ మీదకి కూడా మనము ఎక్కొచ్చు అనమాట. మేము అదేమీ ట్రై చేయలేదు. అండ్ ఇక్కడికి ఇవి చూసుకొని అక్కడ కొన్ని ఎవరైనా షాపింగ్ చేద్దామని చూసి ఏవి వర్కౌట్ అవ్వక ఏవి కొనక రిటర్న్ వచ్చేసాం. చూసారా, నేను పిక్ దిగుతుంటే ఆంటీ మంచిగా అక్కడ నించొని ఉన్నారు. సింగిల్గా పిక్ తీసుకుందామంటే అసలు లేనే లేదనమాట. పక్కన మన ఫోటోలో ఇంకెవరో మన రిలేటివ్స్ లాగా పక్కనే కనిపిస్తానే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఎంట్రీ అవుతున్న మనకి టికెట్ కూడా ఉంటుంది కదా, టికెట్ అయితే తీసుకోవాలి. స్పెషల్గా ఇక్కడ మనకి ఒక 100-200 రూపీస్కి దశావతారాలు అండ్ అష్టలక్ష్ములు, వినాయక రూపాలు ఇలా అంటే ఒక టైప్ ఆఫ్ స్టోన్తో ఉంటాయి, లైన్గా ఉండి అట్టపెట్ట మీద ఉంటాయి. అవైతే లాస్ట్ టైం నేను దశావతారాలు కొనుక్కున్నాను. అండ్ ఈసారి అష్టలక్ష్మి అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయక రూపాలు తీసుకున్నాను. అవి నేను షార్ట్లో ఇంక్లూడ్ చేస్తానండి. ఇదండి షాప్స్ అన్నీ అలా కవర్ చేసుకుంటూ ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ మామిడికాయలు కోసి అండ్ మరమరాల మిక్చర్, తర్వాత నిమ్మకాయ రసము ఇవన్నీ బాగా సేల్ చేస్తుంటారు. అండ్ కొంచెం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడ బ్యాగ్స్ కానివ్వండి అండ్ ఈ విగ్రహాలు కానివ్వండి ఇవన్నీ చాలానే ఉన్నాయి. కొన్ని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇత్తడివి ఐటమ్స్ చూస్తే అయితే అక్కడే తక్కువ ఉన్నాయని అనిపించింది. వాటెవర్ ఇంకా అయితే 5 రథాస్ చూసేసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళే ముందర ఇక్కడ ఈ ప్లేస్ చూసుకోవచ్చు కదా అని ఆగాం. పాండిచ్చేరి నుంచి 70 kilometers దూరంలో ఈ ప్లేస్ చూసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. ఇంతకీ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూడబోతున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ 1 dayలో మేము 3 places చూసాము. 4th ప్లేస్కి కూడా రీచ్ అయ్యాము. ఈ వ్లాగ్స్ అన్నీ ఇంకా కంటిన్యూగా ఇలా మీకు అప్లోడ్ చేస్తుంటాను. మరొక్కసారి విగ్రహాలన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్ని విగ్రహాలు చూస్తుంటే అయితే స్పీచ్లెస్ అండి. ఎంత బాగా ఉన్నాయో అట్లా వాటిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవతా విగ్రహాలకి అలంకరణలతో అసలు నిజ రూపం అనేది మనం అంత ఎక్కువగా చూడం కదా. కానీ ఇక్కడ ఫస్ట్ మనం అసలు విగ్రహం ఎలా ఉంటుందో అలా చూస్తూ ఉంటాం కాబట్టి చాలా చాలా బాగా అనిపిస్తుంది. టైం అట్లా గడిచిపోతూ ఉంటుంది ఆ సిటీ అంతా ఎంత తిరిగినా కూడా. మీరు మహాబలిపురం వెళ్ళారా లేదా, వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాజ్ ఎప్పుడు నేను సన్ కనిపించిన అంటే సన్సెట్ కంటే సన్ రైజ్ ఎక్కువ క్యాప్చర్ చేశాను ఈ ట్రావెల్లో. బట్ ఈరోజు మాత్రం సన్సెట్ అవుతున్న టైంకి క్యాప్చర్ చేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.